హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొన్ని టిప్స్తో పర్ఫెక్ట్ డాబా స్టైల్ గోబీ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ఇది బాగా పొంగుతూ ఏ పొరకు ఆ పొర సపరేట్ అయిపోయేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో దీనికోసం నేను 500 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. సో దీన్ని కట్ చేసుకోవడానికి ముందుగా దాన్ని తొడం ఉంటుంది కదా, దాన్ని తొడం అనేది తీసేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసేసి కింద ఉన్న ఆ హార్డ్గా ఉన్న భాగాన్ని మొత్తం మనం కట్ చేసేసినట్లయితే సో ఈజీగా ఆ ఫ్లవర్ని మనం చేత్తోనే కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలండి. ఇలా చేత్తోనే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అలాగే వీటిని వచ్చేసి పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా పొడి బట్టతో తుడిచేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా కొంచెం సేపు ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నీళ్లు లేకుండా చేసుకోవడం ఇంపార్టెంట్. నీళ్ళు ఉంటే మాత్రం స్టఫింగ్ అనేది ముద్దగా అయిపోతుంది. సో ఇలా ఆరిపోయిన తర్వాత సన్నగా రంధ్రాలు ఉండే ఈ కొబ్బరి తురుము తీసుకొని దాంతో ఇలా తురిమేసుకోవాలి మొత్తం. సో తురిమేసుకొని దీన్ని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకే మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్, ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసి కొద్దిసేపు ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే ఇది వాటర్ అనేది దాని లోపల ఉన్న ఏ వెజిటేబుల్ అయినా గుణమైనా అదే కదా, దాంట్లో ఉన్న వాటర్ అనేది వదులుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలాగ వాటర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పల్చని క్లాత్ తీసుకొని ఈ కాలీఫ్లవర్ తురుముని అందులోకి యాడ్ చేసుకోవాలి. సో తర్వాత క్లాత్ని మొత్తం మడుచుకొని ఈ కాలీఫ్లవర్లో ఉండే వాటర్ అంతటిని స్క్వీజ్ చేసేసుకోవాలి, మొత్తం పిండేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక బౌల్లోకి పిండేసుకొని ఆ వాటర్ అనేది పడేయకూడదండి. ఈ వాటర్ అనేవి మళ్ళీ మనం యూజ్ చేసుకుంటాము. దాన్ని మనం గోధుమ పిండి తడుపుకోవడానికి యూజ్ చేస్తాము. ఇది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇది కూడా ఒక టిప్పే, ఓకేనా. సో ఇలా మనం పిండేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. వాటర్ అనేవి ఏమి లేకుండా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా కారాన్ని, అంటే నేను 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు అంటే 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం గరం మసాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను నిమ్మకాయ యూజ్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట గోబీకి పట్టేటట్లు. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 స్పూన్ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోకి జీలకర్ర, ఇంకొక థర్డ్ టిప్ వచ్చేసి ఇక్కడ వాము అనేది మస్ట్ అండి, ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోబీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన ఉంచేసి చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. సో ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకోవాలి కదా, దానికోసం నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను, అలాగే 2 స్పూన్లు శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్. సో ఇవి తప్ప నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు, ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. సో తర్వాత ఇందాక మనం ఏవైతే వాటర్ సపరేట్ చేసామో కాలీఫ్లవర్ నుంచి ఆ వాటర్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి నేను మొత్తం యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఇంకా నాకు ఆ వాటర్ ఒకటే సరిపోలేదు కాబట్టి పైన నుంచి ఇంకా వేరే వాటర్ యాడ్ చేసుకొని ఈ గోధుమ పిండిని అంతటిని మెత్తగా కలుపుకోవాలన్నమాట. గోధుమ పిండిని ఎంత మెత్తగా వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సో ఈ కలపడంలోనే పరాటా టెక్స్చర్ అనేది ఆధారపడి ఉంటుంది. నేను ఇంతకుముందు ఆలు పరాటా చేసినప్పుడు కూడా చెప్పానమాట. సో ఇలాగా మొత్తం కలిపేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక క్లాత్ అనేది కప్పి దీన్ని కవర్ చేసేసి కొద్దిసేపు ఒక 1/2 అవర్ కానీ లేదంటే 15 మినిట్స్ వరకు కానీ ఉంచేయాలన్నమాట. అలా ఒక 1/2 అవర్ వరకు ఉంచినట్లయితే బాగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట డో. ఒకసారి మళ్ళీ కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా ఉండలు అనేవి చేసుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట.
ఇప్పుడు మనము స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాము. సో అలాగే ఉండలు కూడా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం స్టఫ్ చేసేయాలన్నమాట. ఇక్కడ స్టఫింగ్ చూడండి పొడి పొడిలాడేలాగా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ చేయడం కోసం ఇందాక చేసుకున్న గోధుమ పిండి ఉండను తీసుకొని దాన్ని ఇలాగా ఒక చిన్న గిన్నెలాగా అంచులు అనేవి పలచగా చేసుకుంటూ సో ఇలా తయారు చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి వచ్చేసి నేను 1.5 స్పూన్ వచ్చేసి స్టఫింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఎక్కువగానే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది సో క్రిస్పీగా అయిపోయింది కదా, అలా వేటితో అలా నొక్కుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంత లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇందాక చెప్పాను కదా, పిండిని బాగా కలుపుకోవాలి, చాలాసేపు ఉంచుకోవాలి అనేసి. సో అలా ఉంచకపోతే ఏమవుతుందంటే నేను ఇందాక చేసినప్పుడు క్రాక్స్ లాగా వచ్చింది పైనంతా, అలా అయిపోతుంది అనమాట. ఏం కాదు, కాకపోతే అలా ఉంటుంది, ఈవెన్గా ఉండదు. సో ఇప్పుడు మనము ఒకవైపును పిండి యాడ్ చేసుకుంటూ దీన్ని ఇప్పుడు మనం లైట్గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంతటిని రుద్దుకోవాలి ఇలాగా ఒకవైపు తిప్పుకుంటూ. అలాగే కొంచెం పొడిపిండి అనేది ఎక్స్ట్రాగానే పడుతుందండి. సో ఇలాగా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్టఫింగ్ అనేది బయటకి రాకుండా, అంచుల నుంచి బయటకి రాకుండా చూసుకోవాలన్నమాట. పైన మనకి ఎలాగో కనిపిస్తుంది, ఏం కాదు అలా కనిపించినా కానీ సో కాల్చినప్పుడు మనకంతా నీట్గా అయిపోతుంది. సో కానీ మనకి ఈ అంచులు ఏవైతే ఉన్నాయో అంచుల నుంచి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసింది అంటే సో సరిగ్గా ఉండదు అనమాట. సో కాబట్టి చూసారా, సో ఇలాగా మరీ పలచగా లేకుండా మరీ మందంగా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు తవా హీట్ చేసుకొని దాని మీద ఇది వేసేసుకొని ఒకవైపు కొంచెం కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని దాని మీద ఆయిల్ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని సో ఇంకొక వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఆ వైపు కూడా నెయ్యి లేదా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవడమే. చూసారా, సో ఏ పొరకు ఆ పొర సపరేట్ అవుతుంది చూడండి. సో అలాగా పొంగుతుంది అనమాట మధ్యలో. సో స్టఫింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే స్టఫింగ్ అనేది క్రిస్పీగా రావాలి. సో తేమగా ఉండింది అంటే మాత్రము అంచుల నుంచి బయటకు వచ్చేస్తుంది, అంచుల నుంచి బయటకు వచ్చేసింది స్టఫింగ్ అంటే సో అలాగా పొంగదనమాట. సో అంతా బాగుండదు కాల్చుకోవడానికి. సో ఇంకంతే, రిమైనింగ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని సో అలాగే స్టఫింగ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చేసుకోవడమే. ఇవైతే నాకు ఓన్లీ ఆనియన్తోనే సో అలాగా చాలా టేస్టీగా అనిపించింది. సో దీన్ని మీరు కావాలంటే టొమాటో చట్నీ ఆనియన్తో కూడా ఇలాగా సర్వ్ చేయొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.